వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బొమ్మల సత్రంలోని నలంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ కార్నివల్ కార్యక్రమం. నంద్యాల మగ్గం వర్క్స్ అండ్ లేడీస్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ టైలర్స్ డే. మహానందిలో అంగరంగ వైభవంగా కొనసాగుతోన్న కామేశ్వరి సమేత మహానందేశ్వరుని ఉత్సవం. బొమ్మల సత్రం మదీనా మసీదులో 2వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు షహరీ భోజన కార్యక్రమం. నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా సైన్స్ కార్నివల్ ఫెస్ట్ కార్యక్రమం. నంద్యాల పట్టణంలో ఇంటర్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిఐఈఓ. ఉదయం అహోబిలం చేరుకున్న లక్ష్మీనరసింహస్వామి పార్వేట పల్లకి. నంద్యాల పట్టణం బొమ్మల సత్రంలోని నలంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ కార్నివల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై సైన్స్ కార్నివల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ నలంద పాఠశాలలతో తమకు 30 సంవత్సరాల అనుబంధం ఉంది అని అన్నారు. ఎంతో మంది పేద విద్యార్థులకు వ్యవస్థాపకులు సత్యప్రకాష్ సహాయం చేశారని తెలియజేశారు. అలాగే ఈ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారు అని తెలియజేశారు. సైన్స్ ఫెస్ట్ లో విద్యార్థులు వివిధ విజ్ఞాన శాస్త్ర ప్రాజెక్టులను రూపొందించి వాటి ప్రాముఖ్యతను స్వయంగా వివరించడం ఎంతో అభినందనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి పాఠశాలలో నిర్వహించాలని పిలుపునిచ్చారు. అనంతరం సైన్స్ ఫెయిర్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థుల విజేతలకు బహుమతులను అందజేస్తూ ఈ చిన్నారులు శాస్త్ర పరిశోధనల పట్ల ఆసక్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నలంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ వ్యవస్థాపకులు ఏ సత్యప్రకాష్, కరెస్పాండెంట్ ఏ ఉత్తేజ్ కుమార్, సురేఖ, పాఠశాల డైరెక్టర్ ఏ ఉదయ్ కుమార్ మరియు వికాస స్కూల్ కరెస్పాండెంట్ షాహిం షా వలీ, సాయివాణి, స్కూల్ కరెస్పాండెంట్ హుసేన్ బాషా, నేషనల్ స్కూల్ ఖాజా హుసేన్, సన్ రైజర్స్ స్కూల్ కరెస్పాండెంట్ ప్రవీణ్, అభ్యుదయ స్కూల్ కరెస్పాండెంట్స్ హుసేన్ వాలీ, రవి మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వచ్చేసిన రాజగోపాల్ రెడ్డి గారు రిప్రజెంట్ చేశారు. మీరు చూస్తున్నాను సార్. ఈ
సైలెన్స్. ఉత్తేజనా పిల్లలకు మైక్ ఇవ్వకూడదు. నేను ఎందుకు వేసినా గోపాల్ అన్న నాకు వేసినాడే అడుగు చెప్పు. Nalanda International High School. These are all states. Geometry is celebrated as the form of an object or its outline or the boundaries or outer surface. Everything within the current around the physical class in my name is Shiva. I am seventh at Nalanda International High School. I am excited to present నా ఉత్తేజనా banner of 2019. My school name is This is called stigma. This is called style. This is called ovary. This is called oval. This is called anther, and this is called fillet. In Datura flower has. Good morning, sir. My name is G. Vishali. He is my partner. I am 8th class student. Today my project is wastewater treatment. This is wastewater treatment. Wastewater factory can reduce wastewater. We can provide a step by step. The wastewater can be purified and filtered. After the wastewater, we can use purified water for homes and factories. Thank you. ప్రపంచ టైలర్స్ డే 28వ తేదీ నంద్యాల జిల్లా టైలర్స్ అసోసియేషన్, నంద్యాల టౌన్ టైలర్స్ టౌన్ అసోసియేషన్, నంద్యాల మగ్గం వర్క్స్ అండ్ లేటెస్ట్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాలలో ఉన్న టైలర్ అసోసియేషన్ నాయకులు గాంధీ చౌక్ లో మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి భారీ ఎత్తున నాయకులు, మహిళలు టైలర్స్ ఐక్యతను చాటుతూ ర్యాలీగా ఎన్టీఆర్ షాదీఖానా వరకు ర్యాలీ నిర్వహించారు. గాంధీ చౌక్ నుండి ర్యాలీగా ఎన్టీఆర్ షాదీఖానా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం షాదీఖానాలో టైలర్స్ డే సందర్భంగా ముఖ్య అతిథులుగా టీడీపీ యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్, మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి, తులసిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించి అదేవిధంగా పేద కుటుంబాలకు కుటుంబిషులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టైలర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ టైలర్స్ ఇంకా పనిచేస్తున్న కుటుంబాలు చాలా పేదరికంలో ఉన్నాయని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని, అదేవిధంగా ఇళ్ల స్థలాలు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ప్రతి ఒక్కటి టైలర్స్ కుటుంబాలకు అందజేయాలని పలు సమస్యలపై సమావేశంలో తెలిపారు. పట్టణ టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్ గారికి, మగ్గం వర్క్ అండ్ లేడీస్ టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రఫీ గారికి, మరి నాతో పాటు టైలర్ సోదరులందరికీ కూడా ఈ టైలర్ ఒకే వేదిక పంచుకోవాలని నా కోరికను మరించి వచ్చినందుకు మీ అందరికీ టైలర్ డే యొక్క శుభాకాంక్షలు, అభినందనలు.
ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా మనకు అన్ని కులాలకు ఒక కులానికి ఒక టైలర్లకు మాత్రం అన్ని కులాలు కలిసి ఉన్న దేవుడు మనకు ఈ వృత్తి మీదనే మనం ఆధారపడుతున్నాం కాబట్టి ఈ వృత్తిని గౌరవించడానికి రవి గారు మిషన్ ఓకేనా అన్నా బసవన్నా రఫేనా నేను కొంచెం ఇంకా కట్టలు నేను చూడ అవునా ఎందుకంటే నంద్యాల కూడా మంచి టైలర్స్ ఉన్నారు. గతంలో కూడా నేను చిన్నప్పటి నుంచి చూశాను, చాలా మంది టైలర్స్ మున్సిపల్ హై స్కూల్ రోడ్లో చాలా మంది టైలర్స్ ఉన్నారు. నంద్యాల పార్క్ రోడ్లో కూడా టైలర్స్ ఉండేవాళ్ళు. కాబట్టి మంచి టైలర్స్ ఉన్నారు ఇక్కడ. కాబట్టి టైలర్స్ దివసం కాబట్టి విలియం గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని టైలర్స్ డే చేసినందుకు టైలర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే అలాగే ఇప్పుడు అధ్యక్షులు మాట్లాడుతూ వాళ్ళకి ఇళ్ల స్థలాలు కావాలా అది ఇదని చెప్పారు. అది మంత్రివారి దృష్టికి ఫయాజ్ గారిని తీసుకెళ్ళమని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. ఈ కుట్టు మిషన్ల వలన టైలర్స్ ఎక్కువ చూపు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఆ మిషన్కి వెళ్ళి కుట్టేటప్పుడు చూస్తూ చూపు తగ్గిపోతుంది, శుక్లాలు వస్తాయి, చాలా ఇబ్బంది, ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు కొంత ఇళ్ల స్థలాలు అడుగుతున్నారు, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటూ ఇవన్నీ కూడా మీ వృత్తిని బాగా కొనసాగించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికి నమస్కారం. ఈ యొక్క టైలర్స్ డే సందర్భంగా టైలర్స్కి అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ యొక్క ఫంక్షన్ ఎన్టీఆర్ షాద్ఖాన్లో ఘనంగా ఈ టైలర్స్ డే ఫంక్షన్ ఘనంగా జరిగినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ టైలర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క టైలర్కు ఒక 50 సంవత్సరాల నిండి వాళ్ళకి వృద్ధాప్యం పింఛను, ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు, మా కమిటీకి వచ్చేసి ఒక కమిటీ హాల్ కోసం స్థలం కావాలని చెప్పి మన ఫయాజ్ గారు వచ్చినందుకు, చీఫ్ గెస్ట్ వచ్చినందుకు వాళ్ళకి విన్నపించుకున్నాము. ఇది అంతా మనం అంతా కలిసికట్టుకుంటే సాధ్యపడేది ఏముండదు. అందరం కలిసికట్టుకోండి. ఈ యొక్క స్థలాలు కానీ కమిటీ హాల్ కానీ మనకు రావాల్సిన పథకాలన్నీ సాధించుకుంటామని చెప్పి తెలుసుకుంటూ ఈ టైలర్స్ డే సందర్భంగా అందరికీ యావత్ టైలర్స్కు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై హింద్. మహానందిలో అంగరంగ వైభవంగా కామేశ్వరి సమేత మహానందీశ్వరిని ఉత్సవం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కర్నూలు జిల్లా నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. నల్లమల సమీపంలో వెలిసిన మహిమాన్విత క్షేత్రం మహానంది శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కొత్త శోభను సంతరించుకుంది. మహానంది క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాల భాగంగా 4వ రోజు శ్రీ కామేశ్వరి సహిత మహానందేశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి అమ్మవార్ల తేరు లాగడానికి భక్తులు పోటీ పడ్డారు. వేలాది మంది భక్తుల శివనామ స్మరణతో ఆలయం మాడవీధులు మారుమోగాయి. రథోత్సవంలో పాల్గొనడానికి భక్తులు స్థానిక నంద్యాల నుంచే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
నంద్యాల పట్టణంలో బొమ్మల సత్రంలోని R&B గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న మదీనా మసీదులో గత 21 సంవత్సరాల నుండి రంజాన్ నెలలో షహరీ రంజాన్ ఒక్కపొద్దు ఉన్న వారికి భోజన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగును. కావున మార్చి 1వ తేదీ నుండి రంజాన్ చంద్రుడు కలబడిన వెంటనే 2వ తేదీ తెల్లవారుజాము 4 గంటలకు షహరీ భోజన కార్యక్రమం మొదలవుతుంది. కావున ఎవరైనా పేదవారు గాని ఇతర పట్టణంలో నుండి ఇక్కడికి పని మీద వచ్చిన వారు గాని వలస కూలీలు గాని విద్యార్థులు మరియు ఉద్యోగస్తులు గాని ఇంటిలో సదుపాయం లేని వారు గాని 1వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఈ కింద ఇవ్వబడిన ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవలసిందిగా తెలియజేస్తున్నారు. మీరు ముందుగా తమకు తెలియజేసినచో వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తమకు కొంత సదుపాయంగా ఉంటుందని తెలియజేస్తున్నారు. దయచేసి మీరు ఎంతమంది వచ్చేది తెలియజేయగలరని తెలిపారు.
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇక్కడ మన మదీనా మసీద్లో R&B గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న మదీనా మసీద్లో గత కొన్ని సంవత్సరాల నుంచి, అంటే నంద్యాలలో మొట్టమొదటిసారిగా ఇక్కడి నుంచే సహరీ ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది. దేవుని దయ ఈ రోజు వరకు కూడా బాగానే చేసుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరం కూడా భగవంతుని దయ వలన సహరీ కమిటీ కరీముల్లా గారు, సత్తార్ గారు, చాన్ బాషా గారు, ముతవల్లి అమానుల్లా గారు, నూర్ భాయ్ గారు, హాదర్ బాషా గారు, వీళ్ళంతా సహకారంతో మళ్ళీ ముందుకు ఈ సంవత్సరం కూడా మేము సహరీగా ప్రోగ్రాం నిర్ణయించుకున్నాము. తప్పకుండా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. భగవంతుడు ఆయుష్ ఇస్తే మళ్ళీ సంవత్సరం కూడా చేస్తాము. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన అవకాశం. ఈ అవకాశం భగవంతుడు అందరినీ కల్పించాడు. ఈ మా మసీద్లో పనిచేసే, మా మసీద్కు వచ్చి పోయే వాళ్ళకి అదృష్టం కల్పించాడు. చాలా సంవత్సరాల నుంచి మేము ఏ రోజు కూడా బాధపడలేదు, ఏ రోజు కూడా కష్టం రానిలా. భగవంతుడు వచ్చిన మా మనిషి ప్రతి ఒక్కరు తినేపోయినారు, కానీ ఖాళీ కడుపుతో ఎప్పుడు మా మసీదులో నుంచి పోలేదు. అది భగవంతుని దయ. ఇక్కడ చేసే మంచి మనసుతో చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా భగవంతుడు వాళ్ళకు కూడా ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి, ఇంకా రాబోయే కాలంలో కూడా మంచి అవకాశం, ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈరోజు చూస్తున్నాం మేము నంద్యాలలో. చాలా సంతోషమైనది. చాలా మసీదులలో కూడా ఈరోజు ప్రోగ్రాం నడుస్తున్నాయి, సహరీ ప్రోగ్రాంలు. విచిత్రం ఏమంటే గత 3 సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాను. నేనే స్వయంగా ఫోన్ చేసి చెప్పాను, రాత్రి ట్రైన్ల కాది కూడా భోజనాలు తెచ్చిస్తున్నారు. బస్ స్టాండ్లో కూడా సహరీగా కిట్ ఇస్తున్నారు తీసుకొని పోయి. చాలా గత 15-20 సంవత్సరాల నుంచి ఈ నెల రంజాన్ మదీనా మసీదులో రంజాన్ సహరీ చేయడం అనేది, ఎవరైనా తెలుపన్న వాళ్ళు ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు సదుపాయం చేస్తాము. రాబోయే కాలంలో బాగా జరగాలని కోరుతున్నాను. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातहू। उम्मीद है अल्लाह ताला से तमाम मुसलमान भाई खैर और आफियत के साथ होंगे। अल्लाह का शुक्र है, अल्लाह का करम है। अल्लाह ने इस माह मुबारक को, इस रमज़ान का महीने को अल्लाह हमें फिर इसकी तौफीक दिया है। इसके लिए हम सबको ज़रूरी है कि इसकी हमें कदरदानी करें और इसका एहतराम करें। और इसी निस्बत पर है ना, नंदियाल में बम्बला सत्रम R&B गेस्ट के सामने मदीना मस्जिद है। हमारे कमेटी के हजरात अल्लाह का शुक्र है 15-20 साल से जो है ये सैरी का इंतज़ाम करते हुए आ रहे। अल्लाह का बहुत बड़ा एहसान है। आज भी जो ये साल भी हमें जो इस प्रोग्राम को शुरू किए हैं, आज भी ये साल हमें इस प्रोग्राम को भी शुरू किए हैं। इसलिए तमाम हजरात से गुजारिश है, किसी को भी हो, चाहे आने जाने वाले मुसाफिरों के लिए हो, चाहे जो है कॉलेजेस में रहने वाले स्टूडेंट के लिए भी हो, हम सबके लिए जो है सारे साथियों के लिए इंतज़ाम भी करते हैं। इसके लिए तमाम हजरात से गुजारिश है, हमारी इस सैरी की कमेटी को, हमारी इस सैरी को हमें जो है साथ देकर जो है इस काम को आगे तक मंजिल तक पहुंचाने की कोशिश करें। और दूसरी बात है, और इसके साथ जो हमारा हाईवे लगता है, करनूल कड़पा जो हाईवे लगता है, और जितने भी आने वाले साथी है, लारियों के ड्राइवर भी हो और बसेस के ड्राइवर भी हो, और बस में भी कोई साथी जो है सैरी करने वाला है, तो फिर वो साथी को जो हम यहाँ इंतज़ाम भी करे हुए हैं, साथी आकर जो यहाँ सैरी कर सकते हैं। और मेहमान जो साथी दूर दराज से जो आ रहे, 15 साथी हो, 20 साथी हो, 10 साथी हो जो आने वाले हैं, जितने भी साथी हो जो आने वाले हैं, वो जो मगरिब से पहले या मगरिब के बाद जो ये बोर्ड के ऊपर हमारे कमेटी के साथियों के जो नंबरात दिए गए हैं, इनमें से किसी एक को इत्तला कर दिया तो हमें उसकी तैयारी करते हैं। इसके लिए जो बड़ी मेहरबानी होगी, सैरी का मसला है, तकलीफ ना हो, हर एक के लिए सहूलत हो, उस निज़ाम से, उस बरकत से जो हमें इस काम को करते हैं। दुआ करो कि सब साथी जो अल्लाह ताला हमारी इस कमेटी को कबूल फरमा ले, हमारी इस मस्जिद को कबूल फरमा ले, इस सैरी का जो इंतज़ाम है इन करने वालों को जो कबूल फरमा ले। तो इसके लिए सुबह साथी दुआ करें और हमारा साथ दे इत्मीनान के साथ। हमारे सब पूरे साथी मिलकर जो इस काम को करेंगे इंशाअल्लाह। నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా నిర్వహించిన సైన్స్ కార్నివల్ ఫెస్ట్ కార్యక్రమం స్థానిక నంద్యాల పట్టణంలోని నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కరెస్పాండెంట్ వెంకటేశ్వర్లు, సుశీల, కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సైన్స్ కార్నివల్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ చిన్నారుల మెదడులో శోధించు సాధించు అనే తత్వాన్ని పెంపొందిస్తూ విజ్ఞానం ద్వారా శోధనలు చేస్తూ భవిష్యత్తును నిర్మించుకునేలా
విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ సైన్స్ ఫెస్ట్ లో విద్యార్థులు వివిధ విజ్ఞాన శాస్త్ర ప్రాజెక్టులను రూపొందించి వాటి ప్రాముఖ్యతను స్వయంగా వివరించడం ఎంతో అభినందనీయమన్నారు. శాస్త్ర విజ్ఞానం మాత్రమే భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయగలదు, కొత్త అవకాశాలను అందించగలదని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం సైన్స్ ఫెయిర్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థుల విజేతలకు బహుమతులను అందజేస్తూ ఈ చిన్నారులు శాస్త్ర పరిశోధనల పట్ల ఆసక్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాగార్జున స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని సైన్స్ ఫెయిర్ ను ఆసక్తిగా తిలకించారు. సైన్స్ డేను పురస్కరించుకొని ఈరోజు మన నాగార్జున ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కరెస్పాండెంట్ వెంకటేశ్వర సార్ అదేవిధంగా ఉపాధ్యాయులు వారి ఆధ్వర్యంలో సైన్స్ ప్రాజెక్ట్స్ అనేటువంటి చాలా అత్యద్భుతంగా విద్యార్థులంతా కూడా తయారు చేశారు. అదేవిధంగా దీంట్లో ముఖ్యంగా విక్రమ్ ల్యాండర్, హైడ్రాలిక్ ప్రాజెక్ట్, యాసిడ్ రెయిన్, మూవింగ్ రోబోట్ ఇవి చాలా అద్భుతంగా ప్రదర్శించడం జరిగింది. పిల్లల్లో నైపుణ్యమైనటువంటి మెలకువలు ఈ విధంగా అభివృద్ధికి తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఎక్స్పోన్ అనేటువంటి కండక్ట్ చేయడం జరిగింది. Good morning one and all. So today National Science Day celebrations in our school, Sri Nagarjuna High School. So our correspondent sir, Sri Venkateshwarlu sir. సో ఆయన గారి యొక్క ఆధ్వర్యంలో సో మేమందరం కూడా ఇక్కడ ఆయన సపోర్ట్ వల్ల ఈ సైన్స్ డేని ఎవరి ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగనే జరుపుకుంటున్నాము. బట్ ఈ సంవత్సరం ఇంకా సార్ కోఆపరేషన్ వల్ల సో మీ ఇక్కడ సైన్స్ డేని చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నాము. దానికి మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. అలాగే దాదాపుగా మన స్కూల్లో ఒక 100 ప్రాజెక్టుల వరకు చేయడం జరిగింది. సో పిల్లలందరూ వాళ్ళకు సహకరించేటువంటి ఉపాధ్యాయులు సో వీళ్ళకందరికీ కూడా అలాగే మన స్కూల్ కరెస్పాండెంట్ సార్ గారికి యాజమాన్యం అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఇలాంటి యొక్క అద్భుతాలన్నీ కూడా చేయడం మా యొక్క నాగార్జున పాఠశాలకి చెందిందని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇలాంటివన్నీ చేయడానికి ముందుకు వస్తున్నారు. దానికి కారణం ఇక్కడ మన స్కూల్లో శ్రీ నాగార్జున హై స్కూల్లో ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉండడం వల్లనే. సో కాబట్టి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనండి. నంద్యాల ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుండి పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది. అయితే పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు మొబైల్, ఎలక్ట్రానిక్ వాచీల అనుమతి లేవని డిఐఈఓ సునీత తెలిపారు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల బాలుర కళాశాలలో, రామలింగారెడ్డి కళాశాల, గోస్పాడు ప్రభుత్వ కళాశాల, కోవలకుంట్లలోని పరీక్షా కేంద్రాలను డిఐఈఓ పరిశీలించారు. అక్కడ విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలను వివరించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయా సెంటర్ల నిర్వాహకులను ఆదేశించారు. ఈ సందర్భంగా డిఐఈఓ సునీత మాట్లాడుతూ మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు
ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. విద్యార్థులకు సరిపడా ఫర్నిచర్, గదులలో లైటింగ్, మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు. గతంలో 53 సెంటర్లలో 500కు పైగా ఇన్విజిలేటర్లను నియమిస్తున్నామన్నారు. అలాగే 3 టీంలతో ఫ్లయింగ్ స్క్వాడ్స్, అలాగే 3 టీంలతో సిట్టింగ్ స్క్వాడ్స్, ఒక డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీతో పరీక్షల పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. అదేవిధంగానే పరీక్షలో పాల్గొనేటువంటి ఇన్విజిలేటర్స్ కి ఎటువంటి సూచనలు చేయాలి, ఏ విధంగా వాళ్ళు పాల్గొనాలి అనేటువంటి విషయాలను వివరించడం జరిగింది. ముఖ్యంగా సిఎస్లు, డిఓలు అలాట్ అయినటువంటి వారు సో ఆ యొక్క సెంటర్స్ కి వెళ్ళిన వెంటనే అక్కడ పరీక్ష నిర్వహణకి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అనేటువంటిది చెక్ చేసుకొని ఖచ్చితంగా ఏవైనా కూడా లోటు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా ఈ యొక్క పరీక్షల లోపల ఆ యొక్క లోపాలన్నీ కూడా సరిదిద్దుకోవాలి. ఇప్పటికే అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అదే విధంగానే ప్రత్యేకంగా ప్రతి కళాశాలను కూడా మా డీఎస్ మెంబర్స్ మేము కూడా విజిట్ చేయడం జరిగింది. సో అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అనేటువంటిది. సో దాదాపుగా అన్ని కళాశాలలో కూడా ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించినటువంటి సదుపాయాలన్నీ కూడా అంటే లైటింగ్ ఇవన్నీ కూడా సమకూర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా నేను విద్యార్థులకు తెలియజేయడం ఏమనగా సో మనకి 1 నుంచి దాదాపుగా 20వ తేదీ వరకు కూడా పరీక్షలు ఉంటున్నాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా హాల్ టికెట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఏ సెంటర్స్ కి అలాట్ అయి ఉన్నారు ఆ యొక్క సెంటర్స్ ని దయచేసి ముందుగానే మీరు చెక్ చేసుకొని సో మీరు నిర్ణీత సమయంలోకి ఆ యొక్క సెంటర్స్ కి వెళ్ళవలసి ఉంటుంది. అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి పార్వేట పల్లకి ఉదయం అహోబిలం చేరుకుంది. పార్వేటలో ఆఖరి గ్రామమైన రుద్రవరంలో బుధవారం రాత్రి బయలుదేరి గురువారం తెల్లవారుజామున గండ్లేరు ప్రాంతానికి స్వామి చేరుకున్నారు. అక్కడ హరే రామ హరే కృష్ణ బృందం స్వామికి విశేష పూజలు జరిపారు. అనంతరం అహోబిలానికి చేరుకున్న స్వామిని ఆలయ నిర్వాహకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయంలో స్వామిని కొలువు తీర్చి లఘు సంప్రోక్షణ జరిపారు. స్వామికి ఎదురుగా హోమం నిర్వహించారు. श्री भगवत रामानुज सिद्धांत निर्धारण साधुम शिवं नवोवती रंगनाथ यतीन्द्र महादेशिकं तिरुमलिगल अत्तिपट्टे चेतो श्रीधराचार्य दंपतिगल सकुटुंबानां समर्पणा रोजनो रोजमान शोभनत्वो मान कल्याणः अहोबिलं देवत्कालं मणिगल रामानुजन सौम्यनारायण दंपतिवार सकुटुंबानां समर्पणा अस्माकं सम्पदोभानविरव तुलसीधाम सञ्जात भूमा कान्तिहारी कलयतु वपुषः कालिमगैडभारे मानार्घं महतां महाजडजडा
ఇక్కడ ప్రొడ్యూసర్లు ఎక్కువ. నంద్యాల పట్టణంలోని చామకాల్వ వద్ద ప్రయాణికుల కోసం గతంలో ఇనుప రేకులతో బస్ స్టాప్ ఏర్పాటు చేశారు. దాని నిర్వహణకు పట్టించుకునే వారు లేకపోవడంతో పైపులు రేకులు తుప్పుబట్టాయి, రంధ్రాలు పడి కిందకు వేలాడుతున్నాయి. బలమైన గాలులు వేస్తే ఇవి ప్రయాణికులపై ఊడిపడే ప్రమాదం ఉంది. ప్రమాదాలు జరగక ముందే సంబంధిత అధికారులు బస్ షెల్టర్ కు మరమ్మతులు చేయించాలని ప్రయాణికులు కోరుతున్నారు. पैसा ला ఈరోజు ఈ స్పీడ్ బ్రేకర్ వేయడం చాలా మంచి పని చేస్తున్నారు సిఎస్ఆర్, ట్రాఫిక్ సిఎస్ఆర్. లేకుంటే ప్రతిరోజు ఒక 5 నుంచి 10 వరకు యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళు కూడా, స్కూల్ పిల్లలు స్పెషల్లీ ఇక్కడ కింద పడుతూ ఉన్నారు. పిల్లలు వాళ్ళకి చాలా ఇబ్బంది లేకుండా చాలా మేలు చేస్తున్నారు సిఎస్ఆర్ గారు. ఈ స్పీడ్ బ్రేకర్ లేని వలన కనీసం అంటే 2-3 ఇక్కడ చనిపోవడం జరిగింది. ఆ చనిపోవడం జరిగిన తర్వాత సిఎస్ఆర్ గారు చొరవ తీసుకొని స్పెషల్లీగా ఇక్కడ స్పీడ్ బ్రేకర్ వేయడం జరిగింది. ఆయన చొరవ తీసుకొని స్పీడ్ బ్రేకర్ వేసినందుకు వాళ్ళకి ఆయనకి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చాలా చాలా మంచి పని చేస్తారు సార్. మళ్ళీ మీరు ఇలానే మంచి పనులు చేయాలని, చేస్తూ ఉంటారని ఆశతో సార్. డైలీ 2-3 యాక్షన్ జరుగుతున్నారు సార్. ఇక్కడ ఈ స్పీడ్ బ్రేకర్ చాలా మేలైంది సార్. మాకు చాలా మేలు, సీఏ గారికి చాలా కృతజ్ఞతలు సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బొమ్మల సత్రంలోని నలంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్ కార్నివల్ కార్యక్రమం. నంద్యాల మగ్గం వర్క్స్ అండ్ లేడీస్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ టైలర్స్ డే. మహానందిలో అంగరంగ వైభవంగా కొనసాగుతోన్న కామేశ్వరి సమేత మహానందేశ్వరుడి ఉత్సవం. బొమ్మల సత్రం మదీనా మసీదులో 2వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు షహరీ భోజన కార్యక్రమం. నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా సైన్స్ కార్నివల్ ఫెస్ట్ కార్యక్రమం.
నంద్యాల పట్టణంలో ఇంటర్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిఐఈఓ. ఉదయం అహోబిలం చేరుకున్న లక్ష్మీనరసింహస్వామి పార్వేట పల్లకి. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.